హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అభిమానులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై ఎన్టీఆర్, జై బాలకృష్ణ అంటూ కామెంట్ చేయండి. ఇక వీడియో వచ్చేసి నందమూరి తారక రామారావు నటిస్తున్న డ్రాగన్ చిత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని కొన్ని దుష్ట శక్తులు ఎంత ప్రయత్నిస్తున్నాయో మనం చూస్తున్నాం. అలాగే సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు ఈ చిత్రం పైన ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఎన్టీఆర్ గారి చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. డ్రాగన్ చిత్రం వచ్చేసి ఈ చిత్రానికి ఎన్ని దుష్ట శక్తులు ఎన్ని అవాంతరాలు సృష్టించినా కూడా ఈ చిత్రం మాత్రం సాఫీగా సజావుగా షూటింగు శరవేగంగా జరుపుకోవడం మనం చూస్తున్నాం. అలాగే ఇక ఈ షూటింగ్ వచ్చేసి షూటింగ్ స్పాట్లోకి హీరోయిన్ రావడం జరిగింది. హీరోయిన్ పైన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడం జరుగుతుంది. ఇక డ్రాగన్ చిత్రం హీరోయిన్ వచ్చేసి సరిజంట అని చెప్పుకోవచ్చు. నందమూరి తారక రామారావు గారి పక్కన సరి జోడి అని చెప్పుకోవచ్చు. రుక్మిణి వసంత్ ఎంత అందంగా ఉందో మనం చూసాము. అలాగే అందంతో పాటు నటన ఎన్టీఆర్ గారి పక్కన మంచిగా అందంగా సూటబుల్ అయింది డ్రాగన్ చిత్రంలో. అలాగే ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు తోటి బాలీవుడ్ హీరోలు కూడా నటించడం అనేది జరుగుతుంది. ఇక హీరోయిన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రుక్మిణి వసంత్ ఎంత చక్కగా కుదిరింది జంట అనేదే ఈ చిత్రం పైన మరిన్ని అంచనాలు పెంచేసేలా సాధారణ ప్రేక్షకులకు కూడా రుక్మిణి వసంత్ షూటింగ్లో పాల్గొనడంతో ఈ చిత్రం పైన మరింత హైప్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చిత్రం పైన భారీ హైప్ ఉంది. అలాంటిది మహిళా ప్రేక్షకులలో కూడా ఒక హైప్ మొదలైందని చెప్పుకోవచ్చు రుక్మిణి వసంత్ షూటింగ్లో పాల్గొనడంతో. ఎందుకంటే సోషల్ మీడియా మొత్తం రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ జోడీ గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ చిత్రం తొందరలో రిలీజ్ అవుతుంది. ఎంతలా మనం వెయిట్ చేస్తున్నామో అంతకు మించి ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఎన్టీఆర్ అభిమానులు అలాగే సినీ వర్గాలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ చిత్రం పైన ఎన్ని దుష్ప్రచారాలు చేశారో అవన్నిటికీ తింపి తిరిగేస్తూ వాటన్నిటిని తిరిగేస్తూ ఈ చిత్రం ఒక బ్రహ్మాండమైన ఘన విజయం సాధిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే డ్రాగన్ చిత్రం అనేది ఇది మామూలు చిత్రం కాదు. ఇది ఆషామాషి చిత్రం కాదు. తొందరలో షూటింగ్ జరుపుకొని ఏదో హడావిడిగా షూటింగ్ జరుపుకొని రిలీజ్ అయ్యే చిత్రం కాదు. అన్ని లాంగ్వేజ్లలో ప్రపంచవ్యాప్తంగా, ఇండియా వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో ఒక 12-13 భాషలలో వస్తుంది. కాబట్టి కాస్త ఆలస్యం అవుతుంది తప్ప ఈ షూటింగ్ని ఎవ్వరు ఆపలేరు, అడ్డుకోలేరు కూడా. ఇది ఎన్టీఆర్ చిత్రం, నందమూరి తారక రామారావు గారు నటిస్తున్న చిత్రం కాబట్టి ఎవరితోటి కూడా సాధ్యం కాదు ఆపడం అనేది. ఇది నందమూరి అభిమానులు ఇటు సాధారణ ప్రేక్షకులు ఈ చిత్రం పైన ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నారో అలాగే సినీ వర్గాలు కూడా, సినీ క్రిటిక్స్ కూడా ఈ చిత్రం గురించి అంతలా వెయిట్ చేస్తున్నారు. మరియు బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తుందనే నమ్మకాన్ని కూడా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.